శ్రీమతే రామానుజాయ నమః. పాషండద్రుమషండదావదహనః చార్వాకశైలాశనిః బౌద్ధధ్వాంతనిరాసవాసరపతిః జైనేభకంఠీరవః మాయావాదిభుజంగభంగగరుడః త్రైవిద్యచూడామణిః శ్రీరంగేశ జయధ్వజో విజయతే రామానుజోయం మునిః. భగవద్ రామానుజులు శరణాగతి గద్యని శ్రీరంగనాథుని సన్నిధిలో ముముక్షువుల యొక్క పక్షమున విజ్ఞాపన చేశారు. శ్రీరంగనాయకిని పురస్కరించుకొని ఆవిడ యొక్క అనుజ్ఞతో రంగనాథుని సన్నిధిలో శరణాగతి చేశారు. దీన్ని శరణాగతి గద్య అని వ్యవహరించారు. భగవద్ రామానుజులకు రంగనాథునికి జరిగినటువంటి సంవాదం ఇది. దీనిలో మొదటి చూర్ణికలో శ్రీ మహాలక్ష్మి యొక్క గుణగణాలని కీర్తించి మహాలక్ష్మిని శరణు కోరి ఆవిడ యొక్క దివ్య అనుగ్రహంతో భగవంతుని చరణార విందముల యందు శరణాగతిని చేశారు భగవద్ రామానుజులు. అఖిల హేయ ప్రత్యనీక కళ్యాణైకతాన అనేటువంటి సంబోధనతో మొదలుపెట్టి అశరణ్య శరణ్య అనే వరకు 36 సంబోధనలతో భగవద్ రామానుజులు భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యాలని ప్రస్తుతించి అనన్య శరణ త్వత్పాదారవిందయుగళం శరణమహం ప్రపద్యే అని ద్వయమంత్రము యొక్క పూర్వార్థము ప్రతిపాదింపబడేటట్లుగా శరణాగతి చేశారు. ఈ చేసినటువంటి శరణాగతి పూర్వీకులు అనుష్ఠించినటువంటిదే అనే విషయాన్ని ఇకపైన కొన్ని ఇతిహాస పురాణ గీతా వచనముల ద్వారా మనకి నిరూపిస్తున్నారు. పితరం మాతరం దారాన్ పుత్రాన్ బంధూన్ సఖీన్ గురూన్ రత్నాని ధనధాన్యాని క్షేత్రాణి చ గృహాణి చ సర్వధర్మాంశ్చ సంత్యజ్య సర్వకామాంశ్చ సాక్షరాన్ లోకవిక్రాంత చరణౌ శరణంతే వ్రజం విభో అనేటువంటి 2 శ్లోకముల ద్వారా విహగేంద్ర సంహిత అని చెప్పబడేటువంటి పాంచరాత్ర భగవచ్ఛాస్త్రమునందు జితంతే పుండరీకాక్ష అని ఆరంభించి చేయబడినటువంటి స్తోత్రము యొక్క సారభూతములైనటువంటి ఈ 2 శ్లోకముల ద్వారా పూర్వులు అనుష్ఠించినటువంటి శరణాగతి ప్రక్రియని ఇక్కడ భగవద్ రామానుజులు అనుసంధానం చేస్తున్నారు. భగవంతుని శరణు కోరినటువంటి వారు లౌకికములైనటువంటి ప్రయోజనములని అపేక్షించకుండా, లౌకికములైనటువంటి ఉపాయములను ఆశ్రయించకుండా, తనకు ఇతరులు రక్షకులుగా ఉన్నారు అని కానీ తనకు తానే రక్షణ చేసుకోగలను అనేటువంటి భావాన్ని వదిలిపెట్టి భగవంతుడే సర్వవిధములైనటువంటి బంధువు సంబంధం కలిగినటువంటి వాడు. ఈ లోకంలో ఎన్ని రకాలైనటువంటి సంబంధాలు ఒక చేతనునికి ఉంటాయో అన్ని విధములైనటువంటి సంబంధములు ఆ భగవంతునితోనే ఉన్నట్లుగా భావించి త్యాజ్యములైనటువంటి వాటిని వదిలి పరిగ్రాహ్యములైనటువంటి వాటిని పరిగ్రహించాలి అని ఈ శ్లోకము మనకి వివరిస్తోంది. శరణాగతి అనేటువంటి దాన్ని మనకి భగవచ్ఛాస్త్రమైనటువంటి పాంచరాత్ర శాస్త్రము అనేక విధాలుగా వివరించింది. అందులో లక్ష్మీతంత్రమునందు మహాలక్ష్మి
ఇంద్రునికి ఉపదేశిస్తున్నట్లుగా శరణాగతి తత్వం మనకి ప్రతిపాదించబడింది. అనన్యసాధ్యే స్వాభీష్టే మహావిశ్వాసపూర్వకం తదేకోపాయతాయాంచ ప్రపత్తి శరణాగతి అని. ముముక్షువు అయినటువంటి వాడు భగవంతుని కోరుకుంటాడు. భగవంతుని భక్తులు 4 విధాలుగా ఉన్నారు అని భగవద్గీతలో కంఠతః భగవంతుడే ఉపదేశిస్తున్నాడు. ఆర్తః, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని అని. ఆర్తులు అంటే నష్టద్రవ్య కాములు. వారికి ఉన్నటువంటి ద్రవ్యము నష్టమైనప్పుడు దానివలన కలిగినటువంటి శోకంతో తత్ప్రాప్తి కాములై తిరిగి ఆ నష్టద్రవ్యాన్ని లభించాలి అనేటువంటి కోరికతో భగవంతుని ఉపాసించేటువంటి వారు. రెండవ వారు జిజ్ఞాసు, ఆత్మప్రాప్తి కాములు. ఆత్మ యొక్క యాథాత్మ్య అనుభవాన్ని అపేక్షించి భగవంతుని ప్రార్థించేటువంటి వారు. మూడవ వారు అర్థార్థి, ప్రయోజనాల్ని కాంక్షించేటువంటి వారు. ఉన్నటువంటి ప్రయోజనాలు కాకుండా ఇంకను లభించవలసినటువంటి ప్రయోజనాన్ని అపేక్షించి అప్రాప్త ద్రవ్య కాములు వారు. ఇంతవరకు లభించినటువంటి ప్రయోజనాలని కాంక్షిస్తూ భగవంతుని సేవించేటువంటి వారు. ఈ ముగ్గురు కంటే కూడా 4వ వారైనటువంటి జ్ఞాని అంటే భగవత్ప్రాప్తి కాములు భగవంతుని యొక్క కైంకర్యమే అభీష్టముగా కోరుకునేటువంటి వారు భగవంతునికి ఆత్మసములు అని కీర్తింపబడ్డారు. జ్ఞానీతు ఆత్మైవమే మతం అంటూ. భగవత్ ప్రవృత్తి విరోధిగా స్వప్రవృత్తి లేకుండా ఉండటమే శరణాగతి అని కూడా శాస్త్రంలో చెప్పబడింది. భగవానుడు ఆత్మోజ్జీవనం చేయాలి, చేతనులని రక్షించాలి, ముముక్షులైనటువంటి వాళ్ళని అనుగ్రహించాలి అని చేసేటువంటి ప్రయత్నానికి విరుద్ధంగా స్వప్రయత్నం కానీ, తనకు ఇతరులు రక్షకులుగా ఉన్నారని కానీ, ఇతర ఉపాయాలని అనుష్ఠించగలను అని కానీ ప్రవర్తించటం భగవంతుని యొక్క రక్షణకి విరోధం అవుతుంది. అటువంటి విరోధము లేకుండా ఉండటమే ప్రపత్తి అని శరణాగతి తత్వాన్ని వివరించారు. ఇప్పుడు శరణాగతుడైనటువంటి ప్రపన్నుడు భగవంతుని యందు స్వీకరించవలసినటువంటి భావన, దాన్నే శరణాగతి, ప్రపత్తి అంటూ మనకి శాస్త్రం తెలియచేసింది. పాంచరాత్ర సంహితలలో అహిర్బుద్ధ్య సంహిత అనేటువంటి ఒక శాస్త్రం ప్రపత్తిని కూడా స్పష్టంగా వివరిస్తోంది. భగవంతుని కోరాలి అనుకున్నటువంటి వ్యక్తి తన యొక్క ఆకించన్యాన్ని, అనన్యగతిత్వాన్ని నిరూపించుకోవాలి. భగవంతుడే సర్వేశ్వరుడు. తనని ఉద్ధరించటానికి, ఈ కర్మబంధం నుంచి తనకి విముక్తిని కలిగించటానికి భగవంతుడే ఉపాయము అని తెలిసి దృఢమైనటువంటి అధ్యవసాయం మనసులో కలిగి ఉండి మహావిశ్వాసపూర్వకంగా భగవంతునే ఉపాయంగా ప్రార్థించటాన్ని శరణాగతి అన్నారు అని తెలియచేస్తోంది. అయితే లోకంలో అనేక విధములైనటువంటి సంబంధములు ప్రతి వ్యక్తికి ఉంటాయి. వారందరూ కూడా తనకి ఉపకరిస్తారని, తన ప్రయోజనాన్ని చేకూరుస్తారని భావించి ఇతర చేతనులను, లోకంలో ఉన్నటువంటి అచేతన వర్గాన్ని కానీ ఆశ్రయించి ఉండటం ప్రపత్తికి విరుద్ధమవుతుంది. ప్రపన్నుని యొక్క స్వరూపానికి విరుద్ధమవుతుంది అది. అందుకొరకు లోకంలో ఏ ఏ సంబంధాలు ఎవరెవరితో ఉన్నాయో వాటన్నిటినీ వదులుకోవటం అనేటువంటిది, భగవంతుని యందే ఆ అన్ని విధములైనటువంటి సంబంధాలని ఏర్పరచుకోవటం అనేటువంటిది ప్రపన్నుడైనటువంటి ముముక్షువు చేయవలసినటువంటి కర్తవ్యము అని ఈ శ్లోకముల యందు వివరిస్తున్నారు. లోకంలో ప్రతి వ్యక్తికి
తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, బంధువులు, స్నేహితులు, గురువులు, ఈ విధంగా అనేక సంబంధాలు ఇతర చేతనులతో ఉంటాయి. ఆ సంబంధాలన్నిటినీ తాత్కాలికమైనటువంటి వాటినిగా గ్రహించి జన్మ అనేటువంటి ఉపాధి వలన లభించినటువంటి సంబంధాలుగా గ్రహించి ఈ జన్మలో వీరితో సంబంధము, ఇంకొక జన్మలో ఇంకొకరితో సంబంధము, ఈ విధంగా తాత్కాలికములైనటువంటి ఈ సంబంధములనన్నిటినీ వదులుకోవాలి. అలాగే అచేతన వర్గము యొక్క సంబంధాన్ని కూడా ప్రపన్నుడైనటువంటి వాడు వదులుకోవాలి. ఆ విషయాలని ఈ శ్లోకం మనకి వివరిస్తోంది. పితరం, మాతరం, దారాన్, పుత్రాన్, బంధూన్, సఖీన్, గురూన్, రత్నాని, ధనధాన్యాని, క్షేత్రాణి చ గృహాణి చ. ఈ శ్లోకంలో పూర్వార్థం చేత చేతన సంసర్గాన్ని, ఉత్తరార్థం చేత అచేతన సంసర్గాన్ని వివరిస్తున్నారు. చేతనులుగా ఉన్నటువంటి తల్లి, తండ్రి, గురువు, భార్య, బిడ్డలు, బంధువులు, మిత్రులు అనేటువంటి ఔపాధిక సంబంధాలు కలిగినటువంటి వారు నన్ను రక్షించగలరు అనేటువంటి భావనని వదులుకోవాలి. అలాగే అచేతనములైనటువంటి ప్రకృతి విశేషములైనటువంటి రత్నాని, ధనధాన్యాని, క్షేత్రాణి చ గృహాణి చ, సంపద కానీ, గృహ ఆరామాది విశేషములు కానీ, ప్రాకృతికమైనటువంటి ఈ అచిత్ సంసర్గము ముముక్షువునకు ఉత్తారకము కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని సర్వధర్మాంశ్చ సంత్యజ్య సర్వకామాంశ్చ సాక్షరాన్ లోకవిక్రాంత చరణౌ శరణంతే అవ్రజం విభో అని సమస్త ఉపాయములను వదిలి లోకములో ఉండేటువంటి సమస్త ప్రయోజనములను వదులుకొని సర్వేశ్వరుని యొక్క శ్రీచరణముల యందు శరణాగతి చెయ్యటం అనేటువంటిది ప్రపన్నునికి అత్యంత ఆవశ్యకము. ఈ రెండవ శ్లోకంలో సర్వధర్మాంశ్చ సంత్యజ్య, అన్ని ధర్మములను వదిలి, పూర్తిగా వదిలి, వాసనతో సహా వదిలి. ఇతర ఉపాయములు ఏమిటి అంటే లోకంలో ఐహికములైనటువంటి ప్రయోజనములని సాధించటం కోసం కర్మ, జ్ఞానము, భక్తి అనేటువంటి ఉపాయాలని శాస్త్రంలో చెప్పారు. వీటిని భగవంతుని విషయంలో వదులుకోవాలి. కర్మయోగం వల్లనో, జ్ఞానయోగం వల్లనో, భక్తి యోగం వల్లనో, ఇతరములైనటువంటి ఉపాయముల వలన భగవత్ ప్రాప్తి అసాధ్యమైనటువంటిది. కనుక భగవంతుడే భగవంతుని పొందటానికి ఉపాయము. పొందినటువంటి ప్రపన్నునకు భగవంతుడే ఉపేయము అని భగవంతుని కొరకే భగవంతునే ఉపాయముగా స్వీకరించాలి. ఇతరములైనటువంటి ఉపాయములను అన్నిటినీ వాసనతో సహా వదిలిపెట్టాలి అని సంత్యజ్య సర్వధర్మాంశ్చ సంత్యజ్య సర్వకామాంశ్చ సాక్షరాన్. మనకి ఈ లోకంలో అపేక్షితములుగా, కామ్యములుగా ఉన్నటువంటి ఇతరములైనటువంటి ఉపేయములనన్నిటినీ వదలవలే. సాక్షరాన్, అక్షరముతో సహా అన్నారు. అంటే భగవంతుని సృష్టి 3 విధాలుగా ఉన్నది. దాన్ని భగవద్ యామునాచార్యులు మనకి చతుశ్లోకి యందు అనుగ్రహించారు. ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా అని. ఈ లోకంలో ఉండేటువంటి ప్రయోజనాలన్నిటినీ ఐశ్వర్య పదంతో ప్రతిపాదించారు. ఈ లోకం నుంచి బయలుదేరి శరీరావసానమున చేసుకున్నటువంటి కర్మకృతముగా భగవద్ అనుగ్రహము లభించి ఆత్మ యాథాత్మ్యాన్ని పొందినటువంటి వారు, ఆత్మోపాసకులైనటువంటి వారు పొందేటువంటి స్థానాన్ని, కేవల ఆత్మానుభవాన్ని కైవల్యము అని
అక్షరము అని వ్యపదేశించింది శాస్త్రం. నశించినటువంటిది కనుక ఇది అక్షరం అనబడింది. అంటే ఈ లీలా విభూతి అయినటువంటి ఈ బ్రహ్మాండాన్ని వదిలి, ఈ ప్రకృతి సంసర్గాన్ని వదిలి ఆత్మోపాసన చేసినటువంటి వారు భగవద్ అనుగ్రహంతో ఆత్మ యాథాత్మ్య జ్ఞానాన్ని పొంది కేవల ఆత్మానుభవాన్ని లభిస్తారు. తన ఆత్మను అష్టగుణ ఆవిర్భావముగా గ్రహించి ఇంతకు ముందు లేనటువంటి గుణములను, ఆత్మ యొక్క అష్టగుణములను అపహతపాత్మ, విజరః, విమృత్యు, విశోకః, విజిఘత్సు, అపిపాసు, సత్యకామ, సత్యసంకల్ప అని చెప్పబడేటువంటి ఆత్మగుణములని లభించి దీనినే పరమార్థముగా చింతించి ఆత్మని చూచుకొని ఆనందపడుతూ ఉండేటువంటి వారిని కేవలులు అంటారు. కేవల ఆత్మానుభవాన్ని కాంక్షించి పొందినటువంటి వారు. దీన్ని కూడా వదులుకోవాలి. ఇహలోకంలో ఉండేటువంటి ఉపేయభూతములైనటువంటి ఐశ్వర్యములని వదిలి, ఈ లోకాన్ని వదిలి పరమపదానికి చేరే ముందుగా విరజా నదికి ముందుగా ఉన్నటువంటి కైవల్యము అని చెప్పబడేటువంటి కేవల ఆత్మానుభవాన్ని కూడా కాంక్షించకుండా, దాన్ని కూడా సవాసనతో వదిలి భగవదనుభవమే నిరంతర ప్రాప్యము అని బ్రహ్మానుభవాన్ని అపేక్షించి భగవత్ కైంకర్యమే పురుషార్థముగా భావించి భగవంతుణ్ణి సేవించటాన్ని ముక్తి అంటారు. దాన్ని కోరుకునేటువంటి ప్రపన్నుడు ఈ లౌకికమైనటువంటి ఐశ్వర్యాన్ని వదులుకున్నట్లే పారలౌకికమైనటువంటి అక్షరగతిని కూడా అపేక్షించకూడదు. దాన్ని కూడా తృణీకరించి భగవద్ అనుభవాన్ని మాత్రమే అపేక్షించి దానికి భగవంతుడే ఉపాయము అని అధ్యవసాయాన్ని పొంది భగవంతుని యొక్క శ్రీచరణముల యందు శరణాగతి చేయటం అనేటువంటిది శాస్త్రవిహితమైనటువంటి పద్ధతి. దాన్నే ఈ శ్లోకంలో సర్వధర్మాంశ్చ సంత్యజ్య సర్వకామాంశ్చ సాక్షరాన్ లోక విక్రాంత చరణౌ శరణంతే అవ్రజం విభో అని మనకి తెలియచేశారు. ఇది పూర్వులు అనుష్ఠించినటువంటి పద్ధతి అని భగవద్ రామానుజులు తాను చేసినటువంటి శరణాగతిని పునఃపరిశీలన చేసుకొని శాస్త్రసిద్ధమైనటువంటి అనుష్ఠానాన్ని మనకి చూపిస్తున్నారు. ఇందులో లోక విక్రాంత చరణౌ శరణంతే అవ్రజం విభో, విభువు అంతటా వ్యాపించి ఉన్నటువంటి సర్వేశ్వరుడు అని చెప్పటం వలన భగవంతుని యొక్క పరత్వ గుణము ప్రకాశితమవుతోంది. లోక విక్రాంత చరణౌ అని చెప్పటం వలన లోకములనన్నిటినీ కొలిచినటువంటి పాదములు. ఆనాడు వామనునిగా అవతరించి బలిచక్రవర్తి నుండి 3 అడుగుల నేలను దానముగా గ్రహించి దాన్ని కొలుసుకోవటం కోసం 3 లోకములను ఆక్రమించినంత పాదములను ప్రసరింపచేసి త్రివిక్రమావతారంగా స్వామి చేసినటువంటి దివ్య అనుగ్రహం భగవంతుని యొక్క సౌలభ్య గుణాన్ని ప్రకాశింపచేస్తోంది అంటారు. లోక విక్రాంతమైనటువంటి చరణము అని చెప్పటం వలన లోకులు అపేక్షించకుండానే భగవంతుని యొక్క శ్రీచరణము వారి శిరస్సుల యందు ఉంచబడింది. భగవంతుని మనము కోరుకుని ఆయన పాదములను ఆశ్రయించవలసినటువంటి స్థితిలో భగవంతుడే మనము కోరకపోయినా కూడా తన శ్రీపాదాన్ని మన శిరస్సున అలంకరించి అనుగ్రహించటం అనేటువంటిది ఆ భగవంతుని యొక్క సౌలభ్య గుణాన్ని ప్రకాశింపచేస్తోంది అని పూర్వాచార్యులు మనకి వ్యాఖ్యానం చేస్తున్నారు. కనుక లోకములనన్నిటినీ కొలిచినటువంటి ఆనాటి త్రివిక్రమ పాదము మనకు శరణము అంటూ భగవంతుడు